చెప్పాడు. ప్రతి తల్లి కూడా వాళ్ళ బిడ్డల్ని మనం ఒక ఛత్రపతి శివాజీ మాదిరి సంభాజీ మాదిరి తయారు చేసి భారతదేశంకు ఉపయోగానికి వాళ్ళు తోడు ఇంత అంత అవసరం ఉంది. కావున ప్రతి తల్లి కూడా ఇది గుర్తించి వాళ్ళ బిడ్డలు కూడా దీంట్లో ఒక కలిసిమెలిసి వీళ్ళతో అందరూ ఉండేటట్లు కూడా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క తల్లి కూడా ఉందని వేడుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన వీళ్ళ మురుగేష్ వాళ్ళ మిత్ర బృందానికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ నిన్ను నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో వ్యాపారంలో రాజకీయంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ప్రతి ఒక్క హిందువు కూడా ఒక లెజెండ్గా ఉండాలనేసి నేను ఆది పరాశక్తి భవానికి పాదాలకి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ నా జీవితం ప్రజాసేవకే అంకితం సనాతన ధర్మంకే అంకితం అనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గణేశ్. మాకు పల్మేరు ఎట్లయిపోయిందంటే పుట్టిల్లో అని చెప్పేసి మాకు ఉత్తర పుట్టిల్లో కట్టయింది. గుడిబాగ్లో మేమున్నా కూడా ప్రతి నెల ఏదో ప్రోగ్రామ్కి అందులో అందరూ పిలుస్తూ ఉంటారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎలా అంటే మహానుభావులు ఆయన గురించి చెప్పాలన్నా కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ మనోళ్ళు మురుగేశ్వరు చెప్పినట్ల ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్లో ఫ్యామిలీస్ వీళ్ళంతా అంటే అక్కోళ్ళు అన్నోళ్ళు అంతా ఏ ట్రిప్లో ఇచ్చేయాలంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అని చెప్పేసి పిల్లల్ని చాలా ప్రెజర్ పెడుతున్నారు. దాని జతలో నేను లాస్ట్ టైము చెప్పిన ఏమేమి మీరు చేసినా కూడా ప్రతిరోజు మన ఒక్క గంటేమో ధర్మం గురించి బిడ్డలు చెప్పిస్తేనే నెక్స్ట్ మనకి ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు సిచ్యువేషన్కి ఏమీ లేదు. అదే పరంగా